अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము ఛాందోగ్యోపనిషత్తులో 8వ అధ్యాయంలో 10వ ఖండం వరకు మనం చూశాము। ఈరోజు 11వ ఖండం ఏదైతే ఉందో అది చెప్పుకుంటాము। నిన్న మనము 10వ ఖండంలో ఇంద్రుడు ప్రజాపతి చెప్పినటువంటి ఉపదేశం స్వప్నావస్థలో ఉన్నటువంటి అనుభూతి మనకైతే కలుగుతుందో అదే ఆత్మస్వరూపము, అభయ స్వరూపము, అమృత స్వరూపము, అదే బ్రహ్మస్వరూపము అని చెప్పి ఉపదేశించినప్పుడు శాంత హృదయంతో వెళ్ళిపోయారు। మళ్ళీ మధ్యలోనే ఆలోచిస్తూ విచారిస్తూ ఏదైతే స్వప్నావస్థలో ఏదైతే అనుభూతి కలుగుతుందో, స్వప్నావస్థలో మనకు భిన్న భిన్న రకాల కళలు వస్తూ ఉంటాయి। అక్కడ ఆ శరీరం నష్టం చేస్తుంటారు, ఆత్మను చంపుతూ ఉంటారు। కానీ అది వాస్తవంగా యథార్థ స్వరూపం కాదు, ఆత్మకు ఎటువంటి హాని కలగదు। కానీ ఇక్కడ ఆ స్వప్నావస్థలో కలిగేటువంటి అనుభూతిని ఆత్మ స్వరూపంగా చెప్పేది ఇది యుక్తి సంగతంగా లేదు అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు। వచ్చి సమిత్పాని చెల్లి చేసుకుని మళ్ళా ఆచార్య దగ్గరికి, ప్రజాపతి దగ్గరికి వచ్చినప్పుడు ఏ సందేహం కలిగింది, మళ్ళీ తిరిగి వచ్చావు అని అడిగితే మీరు చెప్పిన స్వప్నావస్థలో ఆత్మస్వరూపం, ఆత్మానుభూతి ఏదైతే ఉందో అది ఆత్మ యొక్క హనం చేత, ఆత్మ యొక్క ఆఘాతం చేత దానికి ఎటువంటి ఆఘాతం కలిగదు కదా। నువ్వు ఆ అనుభూతి ఏదైతే ఉందో ఆత్మ అంటున్నావు, బట్ అది కూడా యుక్తి సంగతి నాకు అనిపించడం లేదు అంటే నువ్వు తెలిసినది కరెక్టే తెలుసుకున్నావు। అయితే నీకు ఇంకా ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాను। 32 సంవత్సరంలో మళ్ళీ ఆశ్రమంలో బ్రహ్మచర్యపూర్వకంగా ఉంటూ ఆశ్రమంలో నివసించు అని చెప్పి మళ్ళీ ఉపదేశిస్తాడు అనమాట। అలాగే మళ్ళీ 32 సంవత్సరంలో నిష్ఠా శ్రద్ధాపూర్వకంగా అక్కడ బ్రహ్మచర్యం పాటిస్తూ అక్కడ ఉండిపోతాడనమాట। అప్పుడు ఆ 32 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన ప్రజాపతి ప్రస్తావిస్తున్నాడు, అదేంటో చూద్దాం। ఇంకా దీంట్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి। ఓకే, ప్రకృతి వంశరామ ఇంకేమైనా చూద్దాం। ఇక్కడ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ ఏకాదశ ఖండ, ఈ 11వ ఖండంలో ఏమంటున్నానంటే తద్యత్ర ఏతత్ సుప్తః సమస్తః తద్యేతత్ సుప్తః సమస్తః సంప్రసన్నః స్వప్నం న విజానాతి ఏష ఆత్మ ఇది। ఇక్కడ స్వప్నావస్థ చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ సుషుప్తి అవస్థ గురించి చెప్తున్నామాట। ఎక్కడైతే తద్యత్ర ఏతత్ సుప్తః సమస్తః సంప్రసన్నః స్వప్నం న విజానాతి ఏష ఆత్మ ఇది హ ఉవాచ ఏతద్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మ ఇది సాహ శాంత హృదయః ప్రవ్రాజ సాహ అప్రాప్య ఏవ దేవాన్ ఏతద్ భయం దదర్శ నా ఖలు అయమేవ సంప్రత్యాత్మానం జానాతి అహం అస్మీతి నో ఏవ ఇమాని భూతాని వినాశం ఏవ అపి ఇతః భవతి నాహమత్ర భోగ్యం పశ్యామీతి
న అత్ర భోగ్యం పశ్యామి న అహం అత్ర భోగ్యం పశ్యామి ఇది. అంటే ఇక్కడ ఆ తద్ ఎత్ర ఏతద్ సుప్త అంటే ఏ అవస్థలో అయితే తద్ ఏతద్ తద్ ఎత్ర ఏతద్ సుప్త అంటే ఏ అవస్థలో అయితే మనం నిద్రపోతున్నామో సమస్త అక్కడ సమాహితం అయిపోతుంది. అంతఃకరణం అంతా కూడా అంతరింద్రియములు మన చిత్త బుద్ధి మనసు బుద్ధి చిత్త అహంకారం మొత్తం అక్కడ ఏకీకృతం అవుతుంది. నిద్రపోయినప్పుడు సుషుప్తి అవస్థలో మొత్తము పూర్తిగా సమస్తం అయిపోతుంది. అంటే సమ్మిళనం అయిపోతుంది. అక్కడ ఏది ఇంద్రియం పనిచేయడం లేదు, పూర్తిగా సమస్తం అయిపోయాయి. అన్ని ఇంద్రియాల యొక్క వృత్తి ఆగిపోయింది. అన్ని ఇంద్రియం యొక్క వృత్తి గతి అంతా ఆగిపోయింది. అందుకే సంప్రసన్న అప్పుడు నిర్మలంగా ఎటువంటి రాగద్వేషాలు లేకుండా సుఖము దుఃఖము బాధలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోతామట. సంప్రసన్న అంటే రాగద్వేషాలు లేకుండా ఆ ఎటువంటి దోషాలతో లేకుండా ఆనంద స్థితిలో నిమగ్నుడవుతాడు. అటువంటి స్థితి ఏదైతే ఉందో అందుకే సంప్రశ్న స్వప్నం నా విజానత. అక్కడ లేశ మాతృకు స్వప్నం కూడా ఉండదు, అంటే ఎటువంటి కళలు కూడా రావన్నమాట. ఆ రకంగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుందన్నమాట. స్వప్నం నా విజానాతి ఏష ఆత్మ ఇది, అదే ఆత్మ. అక్కడ ఎప్పుడైతే ఆ రకంగా సమస్తం అయిపోతాయో, సమస్త ఇంద్రియాలు కూడా అక్కడ శాంతం అయిపోతాయో, అక్కడ స్వప్నావస్థ కూడా ఏది ఉండదో, ఆ స్వప్నావస్థ అనుభూతి కూడా అతనికి తెలియదో, అలాంటి అనుభూతి కలగదో, అటువంటి స్థితి ఏదైతే ఉందో ఏష ఆత్మ ఇది అనేటువంటి అనుభూతి ఏదో కలుగుతుందో అదే ఆత్మ ఇది. ఉవాచ ఆ రకంగా అదే ఆత్మ అని చెప్పి ప్రస్తావించామట. ఎందుకంటే అదే ఏతద్ అమృతం, అదే అమృత స్వరూపము. ఏతద్ అభయ స్వరూపము, ఏతద్ బ్రహ్మ, ఇదే బ్రహ్మస్వరూపము అని చెప్పి ఈ రకంగా మళ్ళీ 32 సంవత్సరం ఇక్కడ బ్రహ్మచర్య వాసన చేసిన తర్వాత అదే సామాన్యంగా ముందు స్వప్నావస్థ చూపించి, అంతకన్నా ముందు భిన్నావస్థ చూపించి ఇక్కడ అక్కడ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఇప్పుడు సుషుప్తి అవస్థలో ఈ రకంగా చూపించాడు అనమాట. కాబట్టి అదే ఆత్మస్వరూపం అని చెప్పి చెప్పుకున్నామట. ఈ రకంగా చెప్పిన తర్వాత ఏతద్ అభయం అమృతం బ్రహ్మస్వరూపం అని చెప్పిన తర్వాత దాన్ని అలాగే స్వీకరించి మళ్ళీ వెళ్ళిపోతామట. అందుకే సహా శాంత హృదయ ప్రవ్రాజ, అక్కడి నుంచి శాంత హృదయంతో మళ్ళీ ఆ ఉపదేశం చేయగానే ప్రజాపతి చెప్పాడు దాంట్లో ఏదో తారతమ్యం ఉంటుంది అని విచారిస్తూ మళ్ళీ వెళ్ళిపోతానమాట. వెళ్ళిపోయి ఆలోచిస్తూ వెళ్తున్నాడు. కాబట్టి సహా అప్రాప్య ఏవ దేవాన్, మళ్ళీ దేవతల యొక్క సమూహాన్ని పొందకుండానే అక్కడికి వెళ్ళకుండానే దేవాన్ ఏతద్ అభయం దదర్శ, అతనికి ఏతద్ భయం దదర్శ, అది ఒక భయం ఉత్పన్నమైంది. ఇది వాస్తవంగా ఆత్మస్వరూపం ఏంటిది? ఆత్మస్వరూపం అయితే అక్కడ అనుభూతి ఉండాలి కదా, ఇక్కడ అనుభూతి కూడా నష్టం అయిపోయింది. స్వప్నావస్థ కొంచెం అనుభూతి కలిగేది, ఇలా ఉంటుంది. స్వప్నం ఉంటుంది. గాఢ అవస్థలో అయితే మనకు ఏమీ తెలియదు, ఎక్కడ పడుకున్నామో తెలియదు, ఎక్కడ ఉన్నామో తెలియదు, ఏ స్థితిలో ఉన్నామో తెలియదు, మనకి అనుభూతి అనేది ఉండదు అక్కడ. కాబట్టి ఇది ఆత్మస్వరూపం ఎలా అవుతుంది? కాబట్టి ఇది కూడా ఆత్మస్వరూపం లాగా అనిపించడం లేదు. ఇలాగా మళ్ళీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అప్పుడు అంటున్నామట. ఏమంటున్నా అంటే ఇక్కడ न श्रूयते महोदय. గురువుగారు మ్యూట్ లో ఉన్నారండి. గురుగారు మొదట ఏమన్నారంటే ఆ స్వప్నావస్థలో ఇంకా ఇదని వెనక్కి వచ్చాడు. దాని తర్వాత అవస్థ ఏం చెప్పారండి? నాకు అది కొంచెం మధ్యలో మీ బ్రేక్ అయింది నాకు. అంటే స్వప్నావస్థలో సుషుప్త గాఢ నిద్రలోనండి, సుషుప్త అవస్థలో. థ్యాంక్ యూ. ఓకే. అస్తు క్షమ్యతాం.
ఈ రకంగా ఏం తిరిగి వచ్చిన తర్వాత నా అహం ఖలు అయమేవ సంప్రత్యాత్మానం జానాతి అహం అస్మి ఇది. ఇది యథార్థ స్వరూప ఆత్మతత్వం అని చెప్పి నాకు తెలుసుకోవడం అనిపించడం లేదు ఇక్కడ. అదే సమ్యక్ ఆత్మ అని చెప్పి అనిపించడం లేదు. ఎందుకంటే మనం ఆ నిద్రావస్థకి వెళ్ళిపోయిన తర్వాత, స్వప్నావస్థకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎటువంటి అనుభూతి అక్కడ ఉండదు. అటు ఉండనప్పుడు మనకు అక్కడ ఆత్మతత్వం అని చెప్పి ఎలా తెలుసుకోవడం? ఆత్మానుభూతి కలుగుతుంది అంటున్నారు కదా. అంటే ఏ అవస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ తన స్వరూపాన్ని, అంటే శరీరం తన స్వరూపాన్ని కూడా పూర్తిగా శాంతం చేస్తున్నామట. అక్కడ శరీరంలో ఉండే గదువులు కూడా ఏం పనిచేయమట. అనుభూతి కూడా మనకు ఏ అనుభూతి ఉండదు. కాబట్టి ఇది అలాంటి స్థితి, శాంత స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆత్మస్వరూపం ఎలా చెప్పగలుగుతాము? కాబట్టి ఈ స్వప్నావస్థలో మనం వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ దేన్నైతే ఇక్కడ బ్రహ్మస్వరూపంగా భావిస్తున్నదో అక్కడ ఆ స్వరూపం అక్కడ లేదు. అక్కడ మనకు అనుభూతి, ఇక్కడ జ్ఞానమే కలగదు. ఎక్కడ ఉన్నాము, ఎక్కడ పడుకున్నాం అనే స్థితి మనకు అనుభూతి కలగదు. ఆ జ్ఞానమే మనకు తెలియటం లేదు. కాబట్టి ఇది ఆత్మస్వరూపం అని చెప్పి అనిపించడం లేదు అన్నప్పుడు దానికి సమాధానంగా అందుకే తెలుసుకోవడం కొరకు మా ఇంటికి తిరిగి వచ్చాడనమాట. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చామని చెప్పి ఆ విషయాన్ని అడుగుతున్నాడు ఇక్కడ. ముందు చూడండి, సంప్రత్యాత్మానం జానాతి అహం అస్మి ఇది నో ఏవ ఇమాని భూతాని వినాశం ఏవ అపి ఇతః భవతి. ఎందుకంటే అక్కడ వినాశం అంటే ఆ స్వప్నావస్థ యొక్క అనుభూతి మొత్తం నష్టం అవుతుంది. అక్కడ ఏవి అనుభూతి కలగదనమాట. అందుకే నా అర్థ భోగ్యం పశ్యం, ఇక్కడ నాకు యథార్థమైన ఆత్మస్వరూపం కనిపించడం లేదు అని చెప్పి ఈ రకంగా మనసులో భావిస్తూ ఎన్నికి తిరిగి వస్తున్నాడట. అప్పుడు తిరిగి వస్తున్నప్పుడు ఏం చేశాడు? మళ్ళీ సమిత్పాని తీసుకొని పునర్యాయ తమ్ హా ప్రజాపతి ఉవాచ. సమిత్పాని తీసుకొని మళ్ళీ సమితి చేతికి తీసుకొని మళ్ళీ ప్రజాపతి దగ్గరికి వచ్చాడు. రాగానే ప్రజాపతి అడుగుతున్నాడు ఉవాచకి. ఏమడుగుతున్నా అంటే, భగవన్ యత్ శాంత హృదయ ప్రావ్రాజీ కిం ఇచ్చన్ పునరాగమ ఇది. నువ్వు శాంత హృదయంతో, హే ఇంద్ర, నువ్వు శాంత హృదయంతో నీకు బ్రహ్మోపదేశం చేసిన తర్వాత వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఏం సందేహం కలిగింది? మళ్ళీ తిరిగి వచ్చావు. కిం ఇచ్చన్ పునరాగమ ఇది, కిం ఇచ్చన్ పునరాగమ ఇది స హ ఉవాచ. అప్పుడు ఇంద్రుడు అంటున్నాడట, నా అహం ఖలు అయం భగవన్ ఏవ సంప్రత్యాత్మానం జానాతి అహమస్మి. ఇక్కడ ఆత్మస్వరూపం ఉందని చెప్పి నాకైతే తెలియడం లేదు. ఇక్కడ మీరు చెప్పిన స్వప్నావస్థలో ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఆ స్వప్నావస్థ మనకి ఏమి అనుభూతి కలగదు అక్కడ. కానీ ఆత్మస్వరూపం అని చెప్పి నాకైతే తెలియడం లేదు. నహ ఏవ ఇమాని భూతాని వినాశం ఏవ అపి ఇతః భవతి. ఎందుకంటే అది వినాశం కలుగుతుంది. అంటే సమస్య ఇందులో కూడా అక్కడ ఏం పంచామంట. పూర్తిగా ఆత్మస్వరూపం లీనమైనప్పుడు మనకి ఏమీ అనుభూతి కలదు. అక్కడ అనుభూతి లేనప్పుడు మనకు అక్కడ ఇప్పుడు ఎలా ఉంటుంది, చనిపోయిన శరీరం ఎలా ఉంటుంది, జీవించిన శరీరం ఉంటుంది. చనిపోయిన తర్వాత మొత్తం శరీరం ఏ విధంగా శరీరం జీవాత్మ వదిలేస్తుందో అలా కూడా మనకు పూర్తిగా సంపూర్ణంగా లీనం అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనకి ఏం తెలియదు అనమాట. అక్కడ అనుభూతి కలదు. ఏమంటే చనిపోయినప్పుడు జీవాత్మ పూర్తి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి అసలు ఏం తెలియదు. కానీ ఇక్కడ నిద్రపోయేంత వరకు ఆ స్థితి ఎలా ఉంటుందంటే మనకి ఏమి తెలియదు అంట. శరీరానికి ఆత్మ యొక్క స్వరూపం ఉంది, ఆ శరీరం యొక్క స్థితి ఉందని చెప్పి మనకి ఏది కూడా తెలియదు. అక్కడ జడ పూర్తిగా లీనమై ఉంటాము, ఆత్మలో లీనమై ఉంటాము. కాబట్టి ఇదైతే నాకు అనిపించింది. నహ ఏ ఇమాని భూతాన్ని వినాశం ఏవ అపి ఇతః భవతి. అందుకే ఇక్కడ నాకు యథార్థ స్వరూపం అనిపించడం లేదు అని చెప్పి మళ్ళీ ఈ రకంగా ప్రస్తావిస్తాడు. అయితే ఏవ ఏష మఘవన్ ఇది. అయితే నువ్వు తెలుసుకుని కరెక్టే, స్వప్నావస్థలో ఏదైతే అనుభూతి కలుగుతుందో అక్కడ మనకు అనుభూతి ఉండదు. ఇక్కడ అనుభూతి పొందుతున్నాను, ఇలా ఉన్నా అని చెప్పి. అయినప్పటికీ కూడా అయితే నీకు ఆత్మ యొక్క స్వరూపాన్ని నీకు మళ్ళీ తెలియజే ఉపదేశిస్తాను. భగవన్ ఇది హ ఉవాచ ఏతం తు ఏవతే భూయో అనువ్యాఖ్యాస్యామి ఇది. అంటే అయితే నీకు ఇంకా ఇంకా ఎక్కువ ఆత్మస్వరూపం తెలియజేస్తాను అని చెప్పి ఆ రకంగా ఇంద్రునితో అంటారన్నమాట. నో ఏవ అన్యత్ర ఏతస్మాత్ వస అపరాని పంచవర్షాన్ని ఇది. అయితే ఒక పని ఇంకా నువ్వు దాదాపుగా 96 సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు, ఇంకొక 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నావంటేనా నీకు ఆత్మ యొక్క స్వరూపం నీకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకా అపరాని పంచవర్షాన్ని సహ అపరాని పంచవర్షాన్ని ఉవాస. ఇక్కడ మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఇక్కడే ఉండి ఆశ్రమంలో సేవ సుశ్రుత శ్రద్ధ భక్తిపూర్వకంగా ఉండి నువ్వు సేవ చేయని చెప్పి మళ్ళీ ప్రజాపతి ఈ రకంగా ఉపదేశిస్తాడు. ఈ రకంగా
ఎన్ని అయిపోయింది ఇప్పటికి? తాని ఏకశతం సంపేదు. ఏతత్తత్ ఉదాహరణ ఏతత్తత్ ఉదాహు ఏకశతం వై వర్షాన్ని మగవన్ ప్రజాపతౌ బ్రహ్మచర్యం ఉవాస తస్మై ఉవాచ. అంటే ఈ రకంగా మొత్తము ఇక్కడ 5 సంవత్సరాల 101 సంవత్సరం వరకు 101 సంవత్సరాలకి అక్కడే ఉన్నామట. ఇంకా 5 వర్షంలో ఇక్కడే ఉండు బ్రహ్మచర్య వాసం చేయని చెప్పినప్పుడు అపరాని పంచవర్షాన్ని ఉవాస తాని ఏకశతం సంపేదు. అప్పుడు ఏమైపోయింది? మొత్తం ఏకశతం అంటే శతం అంటే 100, ఏకం అంటే 1 అంటే 101 అంటే మొత్తం కలిపి ఏకశతం సంపేదు అన్ని కలిపి ఏకశతం సంపేదు అన్ని ఒక 101 సంవత్సరంలో అయిపోయామట. ఏతత్తద్ యద్ ఆహు ఏకశతం వై వర్షాని మఘవన్ ప్రజాపతౌ అంటే ప్రజాపతి దగ్గర బ్రహ్మచర్యం ఉవాస తస్మై ఉవాచ. అప్పుడు బ్రహ్మచర్యపూర్వకంగా 101 సంవత్సరంలో అక్కడ ఉన్నాడు కదా. అప్పుడు ఈ రకంగా మళ్ళీ 5 సంవత్సరాలు అక్కడ తపస్య చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఉపదేశిస్తున్నామట. అదే విషయాన్ని పంచవర్షాన్ని ఇది అపరాని పంచవర్షాన్ని ఉవాస తాని ఏకశతం సంపేటప్పుడు మొత్తం 101 సంవత్సరాలు అవుతాయి. ఏతద్ ఆహురు ఏకశతం వై వర్షాని అంటే ఆ విషయాన్ని మళ్ళీ ఇక్కడ ఉల్లేఖించాడు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మగవన్ ప్రజాపతౌ ప్రజాపతౌ బ్రహ్మచర్యం ఉవాస ఆ ప్రజాపతి దగ్గర బ్రహ్మచర్యపూర్వకంగా మళ్ళీ తపస్సు చేశాడు. అప్పుడు చేసినప్పుడు తస్మై ఉవాచ అతనికి ఇప్పుడు ప్రస్తావిస్తున్నామట. ఇప్పుడు ఆ జాగృత అవస్థలో ఉండే ఆత్మ కాదు, స్వప్నావస్థలో ఉండే ఆత్మ కాదు, సుషుప్తి అవస్థలో ఉండే ఆత్మ కూడా ఆత్మ కాదు. ఎందుకంటే అక్కడ ఆ అనుభూతి కూడా మనకి ఏం తెలియటం లేదు కాబట్టి, అక్కడ ఆ జ్ఞానం కూడా కలగడం లేదు కాబట్టి మనం అలాగే పడి ఉన్నాం అంతే శరీరంతో యుక్తమై. కానీ అక్కడ ఏ అనుభూతి మనకు కలగటం లేదు, ఏమీ తెలియదు అనటం లేదు. అందుకే అది యుక్తి సంగతం కాదని చెప్పినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఉపదేశిస్తున్నామట. ప్రజాపతి ने कहा, हे इंद्र यह बात ऐसी ही है, मैं तुम्हारे प्रति उनकी पुनः व्याख्या करूंगा. మళ్ళీ నేను వ్యాఖ్యానిస్తాను. ఆత్మ ఇన్సే భిన్న నహీ హై. ఆత్మ దీనికంటే భిన్నమైనదైతే కాదు. ఆత్మ దీనికంటే భిన్నమైనదంటే కాదు. అయినప్పటికీ కూడా ఇంకా ఒక 5 సంవత్సరాలు ఇక్కడే ఉండు బ్రహ్మచర్య వాసపూర్వక ఇక్కడే నివసించు అన్నప్పుడు ఇంద్రనే వహా 5 वर्ष और निवास किया. అన్ని కలిపి మొత్తం 101 वर्ष हो गए. इसी से ऐसा कहते हैं कि అందుకే ఈ కారణం చేతనే అతనికి అంటే ప్రసిద్ధంగా చెప్తున్నాడు. ఇంద్రుడు 101 సంవత్సరం వర్షంలో వరకు ప్రజాపతి దగ్గర బ్రహ్మచర్యపూర్వకంగా విద్య అధ్యయనం చేశాడు, విద్యను గ్రహించాడని చెప్పి మనం సామాన్యంగా స్థూలాత్మకంగా ఉపదేశిస్తూ ఉంటామట. ఇంద్రుని విషయంలో ఇంద్రుడు 101 సంవత్సరంల వరకు ప్రజాపతి దగ్గర ఉండి విద్యను అభ్యసించాడు, విద్యను నేర్చుకున్నాడు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు అని చెప్పి మనం చెప్తూ ఉంటామట. అందుకే ప్రజాపతికి బ్రహ్మచర్య వాస్ కియా ప్రజాపతిని పుష్య కహ. అప్పుడు ప్రజాపతి అంతిమ ఉపదేశం చేస్తున్నామట. అది ఏంటో ఇది ఏకాదశ ఖండంలో ఇక్కడ మనకి ఇంతవరకు చెప్పబడింది. చూడండి, ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పిన తర్వాత చూడండి 12వ ఖండంలో మగవన్ మర్త్యం వా ఇదం శరీరం. హే మగవన్, మర్త్యం వై ఇదం శరీరం ఆత్తం మృత్యునా తద్ అస్య అమృతస్య అశరీరస్య ఆత్మనః అధిష్టానం ఆప్తః వై శరీరః ప్రియ అప్రియాభ్యాం న వై స శరీరస్య సతః ప్రియ అప్రియయోః అపహతిః అస్తి.
అశరీరం వావ సంతం అశరీరం వావ సంతం న ప్రియే అప్రియే స్పృశతః ప్రియే అప్రియే న ప్రియే అప్రియే స్పృశతః. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే, హే ఇంద్ర, ఇప్పుడు మనకు ఉపదేశిస్తున్నాం, మళ్ళీ 5 సంవత్సరాలు అక్కడ బ్రహ్మచర్య వాసం చేశాడు కదా, ఇప్పుడు అంతే ఉపదేశం చేస్తున్నామట. ఈ శరీరం అనేది మరణ ధర్మంతో యుక్తమై ఉంది, మృత్యుతో గ్రసించి ఉందన్నమాట. ఈ శరీరానికి ఎప్పుడు చావు పుట్టుకలని ఉంటాయన్నమాట. దాని యొక్క స్వభావం, శరీరం యొక్క ధర్మం ఏంటి, శరీరం యొక్క స్వభావం ఏంటి, చనిపోతుంది, పుడుతూ ఉంటుందన్నమాట. మృత్యుతో ఎప్పుడు మృత్యు యొక్క భయంతో గ్రసించి ఉంటుంది, సుఖ దుఃఖాలతో వ్యాపించి సుఖ దుఃఖాలతో ఓతప్రోతమై ఉంటుంది. కాబట్టి ఇటువంటి మరణ ధర్మ శరీరాన్ని, అమృత రూపాన్ని ఏదైతే ఉందో మనకు అది ఆత్మ యొక్క ఆధారం, ఆత్మకు, జీవాత్మకు ఆధారభూతంగా ఉంటుంది. కానీ దీని యొక్క ఆధారం ఏంటి, అది చావు పుట్టుకలతో యుక్తమై ఉంటుంది, క్లేశాలతో యుక్తమై ఉంటుంది, జరా మృత్యుతో యుక్తమై ఉంటుంది అని చెప్పుకున్నాడు. కానీ అయినప్పటికీ ఇది ఆత్మ యొక్క ఆధారము. కానీ ఆత్మ అనేది స్వాభావికంగా శరీరం కాదు, శరీరంలో ఉంటుంది, కానీ అది ఆత్మ స్వాభావిక శరీరం కాదనమాట. అంటే ఎప్పటి వరకు అయితే ఈ శరీరం ఉంటుందో అంతవరకు అక్కడ ఆధారభూతంగా ఉన్నటువంటి శరీరంలో నివసిస్తూ ఉంటుంది, కానీ అది శరీరం కాదు. అది ఎందుకంటే శరీరము సుఖ దుఃఖంతో యుక్తమై ఉంటుందన్నమాట. కానీ సుఖ దుఃఖాలతో యుక్తమై ఉంది కాబట్టి ధర్మయుక్తమై సుఖ దుఃఖాలతో యుక్తమై ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అది శరీరం యొక్క స్వభావం. శరీరం ధారణ చేసినట్లయితే, శరీరంలో జన్మ తీసుకున్నట్లయితే, ఎటువంటి వ్యక్తి అయినా, ఎటువంటి మహాపురుషుని కూడా సుఖ దుఃఖాలు అనుభవించాల్సిందే. అది శరీరం యొక్క ధర్మం. మరణ ధర్మం అనేది మృత్యు అంటే పుట్టడం, చావడం అనేది, సుఖ దుఃఖాలు అనుభవించడం అనేది, జరావస్థ అనేది, ఇవన్నీ, రోగం అనేది, ఇవన్నీ కూడా ఎటువంటి వ్యక్తి, ఎటువంటి మహాపురుషుని జన్మ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ధర్మానుగుణంగా ఆ సుఖ దుఃఖాల యొక్క అనుభూతి, సుఖ దుఃఖాలు అంతా వెంట పెట్టుకుని ఉంటాయి ఖచ్చితంగా, దాని సందేహం లేదు. అందుకే మనం దేవి దేవతల విషయం చూస్తున్నాం. మేము ఏ దేవి యొక్క ఇతిహాసం చూసినా కూడా మనకు పురాణాల్లో ప్రతి ఒక్కరిలో కష్టాలు చూస్తే మనం పోల్చుకుంటే వాళ్ళ కష్టాలు చాలా బీభత్సంగా ఉంటాయి అన్నమాట. అంటే ఆ రకంగా అంత జ్ఞానంతో యుక్తమై ఉన్నప్పటికీ, ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ విషయంలో మనం దేవి దేవతలు చూస్తున్నాం. కృష్ణుడి విషయంలో, రాముని విషయంలో మనం ఎన్నో చూస్తున్నాడు. రాముడి కృష్ణుడి యొక్క వంశం మొత్తం నష్టం అయిపోయింది ఇంత చేసిన తర్వాత కూడా, ఇంత బుద్ధిమంతుడు అయి ఉండి కూడా. అలాగే రాముని విషయంలో మనం చూస్తున్నామట. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చి ఎంత సమస్యలు ఎదుర్కొన్నా ఎంతో బాధపడటం చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే మొత్తానికి శరీరం ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు మనిషికి వెంటాడుతూనే ఉంటాయి. ఇది శరీరం యొక్క ధర్మం. శరీరం నీకు కలిగింది అంటే, సరే నేను ఉత్తమ శరీరంగా నేను ఎంతో పుణ్యం చేసుకొని వచ్చాను. నువ్వు పుణ్యం చేసుకుని వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి మహాపురుషులు అయినప్పటికీ కూడా, ఎటువంటి యోగులు సాధకులు అయినప్పటికీ కూడా, శరీరం ఉన్నంత వరకు మనకు ఆ దుఃఖం అనేది, దుఃఖానుభూతి తప్పదు. దాని యొక్క ధర్మం, దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. నువ్వు ఎంత తటస్థంగా ఉన్నప్పుడు సమష్టి మనం అంటుంటే అదే యోగ శాస్త్రంలో, భగవద్గీతలో కూడా స్థిత ప్రజ్ఞ సమత్వం ఉచ్యతే అని చెప్పి, అంటే స్థిత ప్రజ్ఞగా ఉండి మనం సమత్వంలో ఉంటాను అంటే, ఎటువంటి బాధ, దుఃఖము, సుఖము లేకుండా అలా ఉంటాను. నువ్వు ఎంత ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఏమవుతుందంటే, శరీరం ఉన్నంత వరకు దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా కొంచెం మనసులో బాధ, నొప్పి కలుగుతున్నాడు. ఎందుకంటే శరీరంతో యుక్తమై ఉంది కాబట్టి. ఎప్పుడైతే రోగంతో యుక్తం, ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నామంట, ఇది ఆత్మకి ఆధారము. ఆత్మ అంటే శరీరం ఆధారంగా ఉందంట. ఆ శరీరం ఉంది కాబట్టి ఆత్మ ఇక్కడ ఉంది. ఆత్మ ఇక్కడ శరీరంతో యుక్తమై ఉన్నప్పుడు ఏమవుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటే, స్వస్థంగా ఉన్నట్లయితేనే మనకు ఆత్మ యొక్క అనుభూతిని పొందగలుసు. అది అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ మనసును ఆత్మతత్వం మీద మనం కేంద్రీకరించలేము. అందుకే ఆ సుఖ దుఃఖానుభూతి మనం వెంటాడుతూనే ఉంటుందన్నమాట, దాన్ని తప్పించుకోలేమట. అందుకే మన ప్రియ అప్రియత అనేది ఎల్లప్పుడూ యుక్తమే ఉంటుందన్నమాట. అది చెప్పాడు. ఆత్మను అధిష్టానం ఆత్మ వై స శరీర ప్రియం అప్రియాభ్యాం. మనకు ఇది ప్రియత అనేది, అప్రియత మనకు ఆ భావన కలిగే ఉంటుంది అన్నమాట. ఎందుకు శరీరంతో యుక్తమే ఉన్నా అంటే, ఈ ధర్మం అధర్మం, ఇది ప్రియమైంది అప్రియమైంది, ఇది ఇష్టమైంది అనిష్టమైంది అని చెప్పి మనకు అక్కడ మనం వ్యతిరేకత భిన్న భిన్న రూపాల్లో మనం చూస్తూనే ఉంటాం. అదే శరీరం యొక్క ధర్మం కాబట్టి. అందుకే శరీరయుక్తమైనటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నదో, ప్రియ అప్రియాభ్యాం నా వై స శరీరస్య సతః ప్రియ అప్రియయోః అపహతి అస్తి అశరీరం వావసంతం నా ప్రియ అప్రియ స్పృశతః. అందుకే అశరీరం వావసంత, అందుకే శరీరం లేకపోతే ఈ ప్రియ అప్రియ స్థితి అనేది మనకు మన దగ్గరకు దరిచదు, స్పృశించదు మనల్ని. అంటే ఈ జీవాత్మ శరీరంతో ఎప్పుడైతే అంటి పెట్టుకుందో
అప్పుడు ప్రియ అప్రియత అనేది ఖచ్చితంగా వెంటనే ఉంటుంది, సుఖ దుఃఖాలు వెంటనే ఉంటుంది, అధర్మాలు వెంటనే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఆ శరీరం వావసంతం నా ప్రియ అప్రియే స్పృశత, ఎప్పుడు శరీరాన్ని వదిలేస్తావో కర్మను త్యాగం చేస్తావో అప్పుడు ఈ శరీరం రాదు నీకు. అంటే ముక్త అవస్థలో మాత్రం ఇలా ఉంటుందన్నమాట. అప్పుడు నీకు ప్రియ అప్రియ స్థితి ఉండదు. ఆ సమస్త లోకాలను సమస్త కాలం సిద్ధింపజేసుకోగలుగుతావు. అంటే కేవలము సంకల్ప మాత్రం చేత ఇప్పుడు మనం ఏ సుఖ దుఃఖానుభూతిని పొందుతుంది, ఎవరు పొందుతున్నారు? జీవాత్మే పొందుతుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి సాధనాలు ఏవైతే, శరీరంలో ఉన్న సాధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీవాత్మ యొక్క భోగాలను అనుభవించే భోగానుభూతి తెలియచేయడం కొద్దికి సాధన రూపంలో ఇవన్నీ ఇంద్రియాలు మనకు మన బుద్ధి చిత్త అహంకారం అలాగే ఇంద్రియాలు మొత్తం కూడా సంపూర్ణ శరీరం కూడా ఆత్మ యొక్క సుఖం కొదికి, ఆత్మ యొక్క అనుభూతి కొదికి, సుఖానుభూతి కొదికి ఇవన్నీ పనిచేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నంత వరకు మనకు ఆత్మకు పూర్ణ సుఖం కలగదు. కాబట్టి అది ఎప్పుడు కలుగుతుందంటే ఈ శరీరంతో సంబంధం లేకుండా ఆత్మ స్వరూపంలో లీనమైనప్పుడు సంకల్ప మాత్రం చేత నువ్వు శరీర మాధ్యంతో ఏ సుఖానుభూతి యొక్క పొందుతున్నావో అదే అనుభూతి నీకు ఈ స్థితిని మనం ఉన్నతంగా మార్చుకున్నప్పుడు, అంటే శరీరాన్ని త్యాగం చేసినప్పుడు, అంటే కర్మలు నశింపజేసుకున్నప్పుడు ఆ మోక్ష రూపంలో ఉంటే ఆత్మస్వరూపంలో లీనమై ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నీకు సిద్ధిస్తాయి. శరీరంతో యుక్తమై ఉంటూ శరీరం అనుభవించడం లేదు, ఆత్మ అనుభూతిని పొందుతుంది. అటువంటి ఆత్మానుభూతే శరీరం వదిలేసిన తర్వాత నీకు మోక్షంలో అంటే స్వచ్ఛందంగా అంటే కర్మబంధాన్ని తెంచుకున్నప్పుడు ఏమవుతుంటే సంకల్ప మాత్రం చేత అదే అనుభూతి నువ్వు పొందగలుగుతావు, సమస్త కామం సమస్త భోగాలను అనుభవించగలుగుతావు. అందుకే లాస్ట్ ఇక్కడ మనకంతా ఇంకా ఇలాంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే సమస్త లోకాలను జయించగలుగుతావు, సమస్త భోగాలను అనుభవించగలుగుతావు, సమస్త మనోకామన సిద్ధిస్తుంది అని చెప్పి మనం చెప్పు లాస్ట్ ఇదే చెప్తాను అనమాట. కాబట్టి ఆ రకమైన స్థితి మనకు ఉంటుంది. కాబట్టి శరీరంతో యుక్తమై ఉన్నంత వరకు సుఖ దుఃఖాలు ప్రియ అప్రియాలు మనకు యుక్తమై ఉంటాయి. శరీరాన్ని ఎప్పుడైతే త్యాగం చేస్తామో అంటే మనం కర్మబంధం తెంచుకుంటామో అప్పుడు మాత్రమే మనకు ప్రియ అప్రియతని ఉండదు. కాబట్టి మనకు ఈ విషయంలో ప్రత్యక్ష ఉదాహరణ మనకి ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే దేవతలను కూడా వారికి సుఖ దుఃఖాలు ప్రియ అప్రియ అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనకు ఈ ప్రియ అప్రియత్వం కలగకుండా ఉండాలి అంటే ఏమిటి? మన ఉత్తమ కర్మల ద్వారా నిష్కామ కర్మల ద్వారా మన కర్మ బంధాన్ని తెంచుకున్నప్పుడు అప్పుడు మనకు ఆ స్థితి ఉత్పన్నమవుతుంది. అంటే మనకు ప్రియ అప్రియ స్థితి ఉండదు. అందుకే ఇక్కడ ఆ శరీరో వాయు అభ్రం విద్యుత్ దాన్ని ఓపెన్ చేసి చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పారు? ఇది శరీరం మరణ ధర్మంతో యుక్తమై ఉంది, మృత్యుతో యుక్తమై ఉంది అని నష్టమైపోతుంది. కానీ ఈ నష్టం ఏదైతే ఉందో అది శరీరం అయితే ఉందో అది ఆత్మకి జీవాత్మకి ఆధారము. ఆధారంతో యుక్తమై ఉన్నంత వరకు జీవాత్మ దానికి సుఖ దుఃఖాలు ప్రియ అప్రియలు యుక్తమై ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు ఉండవంటే ఈ ప్రియ అప్రియత అనేది తొలగించుకోవాలంటే శరీరాన్ని కర్మను నష్టం చేసుకున్నప్పుడు మాత్రమే ప్రియ అప్రియత ఉండదు, ధర్మాధర్మాలని యుక్తం కావని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. ये हिंडा यह शरीर मरणशील ही है, यह मृत्यु से ग्रस्त है, मृत्यु ग्रसिंచబడింది ఈ శరీరంలో. यह इस अमृत अशरीरी आत्मा का अधिष्ठान है. अमृत यह इस अमृत अशरीरी ఆత్మ కా అధిష్టానం అంటే అమృతమైనటువంటి ఆ శరీర రహితమైనటువంటి జీవాత్మక అధిష్టానం ఆధారము. శరీర ఆత్మ నిశ్చయ ప్రియ అప్రియసే గ్రస్తే. శరీరంతో యుక్తమైన జీవాత్మ ఎల్లప్పుడూ ప్రియము అప్రియంతో యుక్తమై ఉంటుంది, గ్రసించి ఉంటుంది. శరీర రహితే హుయే ఇస్కే ప్రియ అప్రియక నాశ్ నహీ హో సక్తా. అందుకే శరీరం ఉన్నంత వరకు ఈ ప్రియత అప్రియత ధర్మ అధర్మాలు సుఖ దుఃఖాంటివి వీటితో వేరు కాలేదు. అంటే ఎల్లప్పుడు వాటిని అంటి పెట్టుకుంటుంది, అవి అంటి పెట్టుకుంటాయి. ఎంత పుణ్యం చేసినప్పటికీ కూడా శరీరం ఉందంటే నీకు బాధ దుఃఖము రోగము జరావస్థ నీకు తప్పవు, దాన్ని నువ్వు ఆపలేవు. అది గతి చక్రము గతి కాల నియమానుసారంగా అది పరివర్తన చెందుతూనే ఉంటాయి. నువ్వు ఎంత రూప లావణ్యంతో యుక్తమైనప్పటికీ కూడా, ఎంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా, ఎన్ని రకాల బలాలు ఉన్నప్పటికీ కూడా నీకు సమయానుగుణంగా అన్ని క్షణక్షణంలో పరివర్తన చెందుతూ ఉంటాయి. పరివర్తన చెందే కొద్దీ నీలో మార్పు వస్తుంది. నీలో మార్పు వచ్చాక సుఖ దుఃఖాల యొక్క అనుభూతి కూడా నీకు కలుగుతూ ఉంటుంది. అందుకే మనకి ఎప్పుడు ఏ సంబంధం ఉండదు అంటే ప్రియ అప్రియత సుఖ దుఃఖాలు ఉండవంటే ఆ శరీరం హోనే పర్ ఇసే ప్రియ అప్రియ స్పర్శ నహీ కర్ సక్తే. అందుకే శరీర రహితమైన స్థితిని మనం సంపాదించుకోవాలి. ఇదే నాకు అంతిమ జన్మ కావాలి, ఇదే నాకు మళ్ళీ జన్మ అంటూ ఉండకూడదు అని చెప్పి మనం ఆ రకంగా సంకల్పం చేసి నిష్కామ కర్మలు చేసుకుంటూ ఏ కర్మలు చేసినా ఆ రకమైన భావన మనం ఆ రకమైన భావనతో ఓతప్రోతమైనట్లయితే
అది ఆ సంకల్పం గట్టిగా దృఢంగా ఉన్నట్లయితే ఆ తదనుకూలంగా కర్మ చేస్తుంటే నిష్కామ కర్మ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కర్మబంధం తెగిపోతుంది, కర్మబంధం నష్టం అయిపోతుంది. అంటే మనకు కామన్ అంటే ఏం తీసుకున్నా ఏం చేసినా కూడా కేవలం ఆత్మతత్వాన్ని పొందడానికి చేస్తున్నాను. అంటే నువ్వు లేచినా కూర్చున్నా ఏ క్రియాకలాపాలు చేసినా కూడా ఎలా ఉండాలంటే కేవలం ఆత్మతత్వాన్ని పొందడం కోసం చేస్తున్నాను. ఏ భోగాలు అనుభవించినా సంసారంలో శరీరంతో యుక్తమై నువ్వు ఏ భోగాలు అనుభవించినా కూడా కేవలము ధర్మాన్ని, కర్తవ్య ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తున్నాను. కానీ వాటిపై ఎటువంటి మమత్వం లేకుండా భోగం చేసినట్లయితే, అనుభవించినట్లయితే అది ఏదైనా కావచ్చు, మన తినే పదార్థాలు కాంచి కావచ్చు, ఏదైనా సుఖ భోగాలు మనం అనుభవిస్తున్నామో అవి లేశ మాత్రంగా అనాసక్తి పూర్వకంగా చేయాలి. అనాసక్తి పూర్వకంగా చేసినట్లయితే మనకు అది నిష్కామ కర్మలు చేస్తున్నాం కాబట్టి మనకు ఆ అనాది వాసన రూప సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి నశిస్తాయి. ఏదో ప్రారంభ కర్మానుసారం ఏ కర్మ అనుభవించాల్సి ఉంటుందో అది శరీరంతో నష్టం అయిపోతుంది. తర్వాత మళ్ళీ శరీరం ఉండదు కాబట్టి అక్కడ ప్రియ అప్రియత కూడా మనకు ఉండదు. అప్పుడు తన ఆత్మ స్వరూపాన్ని మన స్వరూపంలో లీనమై ఏ సంకల్పం మాత్రం చేత సమస్త లోకాలను, సమస్త భోగాలను అనుభవించగలుగుతాము అనే భావంతో ఇక్కడ చెప్పబడింది. అందుకే ఆ శరీर होने पर इसे प्रिय अप्रिय स्पर्श नहीं कर सकते. ఆ ప్రియ అప్రియతనివి స్పర్శించలేవు అని చెప్పుకున్నాం. ఆ శరీరో నెక్స్ట్ రెండో మంత్రంలో చూడండి. ఆ శరీరో వాయు అభ్రం విద్యుత్ స్తనయిత్ను అశరీరాని ఏతాని తద్యథా ఏతాని అముస్మాత్ ఆకాశాత్ సముత్థాయ పరం జ్యోతిర్ ఉపసంపాద్య స్వేన రూపేణ అభినిష్పద్యంతే. ఇక్కడ చూడ ఏమంటున్నారు, ఆ శరీరో వాయు అభ్రం విద్యుత్ స్తనయిత్ను అశరీరాని ఏతాని తద్యథా ఏతాని అముస్మాత్ ఆకాశాత్ సముత్థాయ పరం జ్యోతి ఉపసంపాద్య స్వేన రూపేణ అభినిష్పద్యంతే. ఇవన్నీ కూడా ఆకాశంలో ఉన్నటువంటి తత్వాలు ఏంటి? వాయు మనకు కనిపిస్తుందా? అభ్రం కనిపిస్తుందా మనకు? అంటే ఆకాశం సూక్ష్మంగా. ఆ శరీరం వాయు, ఇవి కూడా వాయువు అనేది, ఆకాశం అనేది మనకు దానికి ఆకృతి ఉందా? ఇది కూడా జడ పదార్థాలు, ఇది కూడా జడ పదార్థం అనమాట. అంటే శరీరం కాదు. ఇప్పుడు మనకి శరీరం ఉంది కదా, అంటే ఆత్మ శరీరం కాదని చెప్పాం. ఈ స్థూల పిండమే మనకు శరీరం అంటున్నాం. అలాగా వాయువు కూడా శరీరం కాదు, అభ్రం శరీరం కాదు, విద్యుత్ మనకు మెరుస్తుంటే అది శరీరం కాదు, స్తనయిత్ పిడుగులు ఏదో మనకు మేఘాలు ఏవైతున్నా అవి శరీరం కాదు. అందుకే ఆ స్తనయిత్ను ఆ శరీరాన్ని ఏతాని, ఇవన్నీ కూడా శరీరం కాదు. మనకు ప్రకృతిలో ఉండే పదార్థాలు ఏవైతునో ఇవి శరీరం కాదు. దీంట్లో చైతన్యం లేదు. చైతన్యం ఉందంటే అన్య వ్యక్తి ద్వారా ఇవి చైతన్యవంతం అవుతున్నాయి, గతిశీలంగా అవుతున్నాయి, అంతేగాని దాంట్లో చైతన్యం లేదు. ఆ శరీరాన్ని ఏతాని తద్యథ, ఎలా అంటే అముస్మాత్ ఆకాశ సముత్త, ఇవన్నీ ఆకాశం నుంచి ఉత్పన్నమైపోయి పరం జ్యోతి ఉపసంపాద్య, పరం జ్యోతి ఏంటంటే సూర్యుని యొక్క ప్రకాశం చేత ఇవి ప్రకాశించబడుతున్నాయి అంతే. పరం జ్యోతి ఏంటి? ఆ సూర్యుని యొక్క ఆకాశం. ఇప్పుడు ఆకాశం లాగా ఉందని మనకి ఎలా తెలుస్తుంది? వాయువు ఉందని ఎలా తెలుస్తుంది? ఇవి ఆకాశంలో ఉండే పరమ జ్యోతి, ఆ జ్యోతి స్వరూప ఆకాశం ద్వారా, అంటే ఆ సూర్యుని యొక్క ప్రకాశం ద్వారా ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. సూర్యుని యొక్క ప్రకాశం లేకపోతే ఇవన్నీ ప్రకాశింపలేవు అంట, ఇవన్నీ ప్రకాశించవు కూడా. అందుకే అంధకారంలో ఉంటాయి. అంధకారంలో కూడా మనకేం తెలియదు అన్నమాట. అందుకే అముస్మాత్ ఆకాశ సముత్థాయ పరం జ్యోతి, ఇవన్నీ కూడా పరమ జ్యోతి అయినటువంటి ఆ సూర్యుని యొక్క ప్రకాశంలో, ఆ సూర్యుని కూడా ప్రకాశించేటువంటి ఆ పరమాత్మ యొక్క ప్రకాశంలో మనం ఎప్పుడైతే పొందుతాం ఉపసంపద్య ఎప్పుడు స్థితి కలుగుతుందో అప్పుడు ఇవన్నీ కూడా మనకి చెప్పుకున్న ఏంటివి? వాయు అభ్రం విద్యుత్ స్తనయిత్ను ఇవన్నీ కూడా ఏమవుతాయి? స్వేన రూపేణ అభినిష్పద్యంతే. అవి సూర్యుని యొక్క ప్రకాశం చేత ఇవన్నీ ప్రకాశిస్తాయి. బ్రహ్మాండంలో ఉన్న పదార్థాలు ఏవైతే ఏ రకంగా పనిచేస్తున్నాయో ఇవన్నీ సూర్యుని యొక్క ప్రకాశంతో ప్రకాశిస్తాయి. ఆ సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడు? సూర్యునికి ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ జ్యోతి ఎలా ఉత్పన్నమైందంటే అది బ్రహ్మ యొక్క ప్రకాశం చేత, పరమాత్మ యొక్క ప్రకాశం చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుని యొక్క ప్రకాశం చేత ఇవన్నీ సమస్త జీవులు, సమస్త బ్రహ్మాండంలో ఉండే పదార్థాలు, వనస్పతులు, ఇత్యాది అన్ని పదార్థాలు కూడా మనకు వికసిస్తున్నాయి, గతిశీలంగా ఉంటున్నాయి. అందుకే అవన్నీ కూడా స్వేన రూపేణ అభినిష్పన్నం అవుతున్నాయి. ఇవన్నీ ఆ శరీరంతో యుక్తమై ఉన్నాయి, కానీ ఇవన్నీ పనిచేస్తున్నాయి, గతిశీలంగా ఉంటున్నాయి కదా. అలాగే ఇక్కడ పిండం కూడా అలాగే తీసుకోవాలి. ఆత్మతత్వం వేరు, శరీరంతో భిన్నంగా ఉంటుంది. అటువంటి శరీరంతో భిన్నంగా ఉన్న తత్వాన్ని మన అనుభూతి ద్వారా
అనుభవం ద్వారా సాధన ద్వారా మనం సాక్షాత్కారం చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. వాయు అశరీర హే, అబ్ర, విద్యుత్, మేఘ, మేఘధ్వని, మేఘాల యొక్క ధ్వని, ఇవన్నీ కూడా అశరీరము. जिस प्रकार ये सब उस आकाश में समुत्थान कर सूर्य की परम ज्योति को प्राप्त होते, ఇవన్నీ కూడా ఆ ఆకాశం నుంచి ఉత్పన్నమైపోయి సూర్యుని యొక్క పరమ జ్యోతి, సూర్యుని యొక్క ప్రకాశంలో లీనమైపోతాయి. అంటే సూర్యుని యొక్క ప్రకాశంతో ఓతప్రోతం అవుతాయి. అప్పుడు అప్పుడే స్వరూపమే పరిణత హోజాయి. అందుకే విద్యుత్ అనేవన్నీ కూడా అప్పుడు మనకు యథార్థంగా కనిపిస్తాయి, యథార్థంగా మనకు దృష్టిగోచరం అవుతాయి అని చెప్పి చెప్పుకున్నామంట. మొత్తానికి సూర్యుని యొక్క ప్రకాశం ద్వారా ఏవన్నీ మనకు స్థూల వస్తువులు కనిపిస్తున్నాయో, ప్రకాశిస్తున్నాయో, అలాగే సమస్త బ్రహ్మాండం అంతా కూడా ఆ పరమాత్మ యొక్క ప్రకాశం చేత ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి అని అంతతోగత్వ తీసుకుంటాడు అన్నమాట. అస్తు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ మూడో మంత్రం నుంచి ఏమంటున్నారు? ఏవమేవ ఏష సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరం జ్యోతి ఉపసంపాద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే స ఉత్తమ పురుషః స తత్ర పర్యేతి జక్షత్ క్రీడన్ అమమానః స్త్రీభిర్వా యాని అజ్ఞాతిభిర్వా న ఉపజనం. ఇక్కడ ఎందుకు మూడో మంత్రం కదా. ఏవమేవ ఏషః సంప్రసాదః అస్మాత్ శరీరాత్, ఏవమేవ సంప్రసాద అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరం జ్యోతి, సముత్థాయ పరం జ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ అంటే తన యథార్థ స్వరూపంలో స్వేన రూపేణ అభినిష్పద్యతే స ఉత్తమ పురుష అంటే ఉత్కృష్ట పురుషుడు, అవిద్యారహితమైనటువంటి పురుషుడు అని చెప్పుకున్నా, అంటే ఉత్తమ స్థితి అన్నమాట. స తత్ర పర్యేతి జక్షత్ క్రీడన్ రమమానః స్త్రీభిః జక్షత్ క్రీడన్ రమమానః స్త్రీభిః యానైః వా జ్ఞాతిభిః వా న ఉపజనం స్మరన్ ఇదం శరీరం స యథా ప్రయోగ్యః ఆచరణే యుక్తః ఏవమేవ అస్మిన్ శరీరే ప్రాణః యుక్తః, ఏవం అస్మిన్ శరీరే ప్రాణయుక్తః, అస్మిన్ శరీరే ప్రాణోయుక్తః అంటే ప్రాణయుక్తః అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే మనకు ఏ రకంగా అయితే నిర్మలమైన సుఖ దుఃఖము రాగద్వేషంతో రహితమైనటువంటి అత్యంత ప్రసన్న స్థితి అనేది జీవాత్మకు ఉంటుందన్నమాట. అందుకే అస్మాత్ శరీరం నుంచి అంటే ఈ శరీరం నుంచి జీవాత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, శరీరాన్ని త్యాగం చేస్తుందో, అప్పుడు సముత్థాయ ఈ శరీరం వదిలేసినప్పుడు పరమ జ్యోతి, అందరికీ జ్యోతి స్వరూపం బ్రహ్మలో లీనమైపోతుంది. ఏంటి అలాగే మనం ఈ విధంగా మేఘాలు వాయువు ఇవన్నీ కూడా మనకు లేకపోయినప్పుడు కూడా మనకు వాయువు మనకు ఉంటూ కూడా కనిపించడం లేదు. అంటే అది ఏ విధంగా అయితే సూర్యుని యొక్క ప్రకాశం చేత ఆ వాయువు కూడా వాయువులో సూర్యుని యొక్క ప్రకాశం, సూర్యుని యొక్క తేజస్సు చేత, ఉష్ణం చేత మనకు వాయువులో ఉండే ఉష్ణ స్పర్శ మనకు ద్వారా అనుభూతి తెలుస్తుంది. అంటే వాయు యొక్క సత్తా, మేఘం యొక్క సత్తా ఇవన్నీ కూడా ఎట్లా సూర్యుని యొక్క ప్రకాశం విధంగా ప్రకాశింపబడుతున్నాయో, అలాగే ఈ శరీరం వదిలేసిన జీవాత్మ ఎప్పుడైతే బ్రహ్మ యొక్క ప్రకాశంతో యుక్తమవుతుందో అప్పుడు తన ఆత్మ యొక్క స్వరూపం తెలుసుకోగలుగుతుంది, తన నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతుంది. ఎలాగా అది ఎప్పుడైతే పరమాత్మతో ఓతప్రోతం అవుతామో తన స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం, శరీరాన్ని వదిలివేయగలుగుతాము, మనం వదిలివేయగలుగుతాం అనమాట. అందుకే అదే విషయాన్ని ఇక్కడ పరమజ్యోతి ఉపసంపద్య, ఆ పరమజ్యోతిని అయినటువంటి ఆ పరమేశ్వరుని బ్రహ్మను పొంది స్వేన రూపేణ అభినిష్పద్యతే, నీ స్వరూపంలో నీ ఆత్మస్వరూపంలో లీనమవుతావు. ఇప్పుడు ఆత్మానంద స్వరూపాన్ని పొందగలుగుతావు, అంటే నీ ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతావు. అటువంటి స్థితి అయితే ఉండో ఆత్మజ్ఞ ఉత్తమ పురుష అంటే ఉత్కృష్టమైన స్థితి అనమాట అది. ఇప్పుడు ఎందుకంటే ఆత్మస్వరూపం యథార్థం తెలుసుకున్నావు, దాన్ని ఉత్తమ పురుష అని చెప్పాను. అక్కడ ఉత్తమ పురుషుడు ఆత్మత్వాన్ని మనం తెలుసుకోగలిగావు. సా తత్ర పర్యేతి, అప్పుడు ఆ అవస్థలోకి వెళ్ళిపోగలుగుతాడు. సహా తత్ర పర్యేతి అంటే అలాంటి అవస్థను పొందగలుగుతాడు. అలా పొందగలుగుతూ
అక్కడ తింటూ కూడా జక్ష తింటూ కూడా క్రీడన్ ఇక్కడ అలాగే ఆడుతూ కూడా రమమాన ఆనందాది భోగాల్లో లీనమవుతూ కూడా అంటే సాంసారిక భోగాలు ఏవైతే ఉన్నాయో అది లీనమై కూడా అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఎప్పుడైతే ఉత్కృష్టమైన స్థితిని పొందగలుగుతాడో, యథార్థ స్వరూపాన్ని పొందగలుగుతాడో, ఆత్మతత్వాన్ని యథార్థంగా చూడగలుగుతాడో అటువంటి వ్యక్తి సంసారంలో ఉంటూ కూడా జక్షత్ క్రీడన్ రమమాన అనేక విషయాల్లో భోగాలు రమిస్తూ కూడా లీనమవుతూ కూడా స్త్రీభిహివ స్త్రీలతో కూడా యానాలతో కూడా జాతిభి ఈ జాతి బంధు బాంధవులతో కూడా యుక్తమై ఉంటూ కూడా ఉపజనం అంటే సమీపవర్తి ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో, సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరిస్తూ కూడా ఇదం శరీరం అనే భావంతో భావిస్తూ నిస్వయ తత్వాన్ని తెలుసుకుంటూ అక్కడ ఎటువంటి మమత్వం లేకుండా కర్తవ్య నిష్ఠతో కర్తవ్య ధర్మంతో భావిస్తూ అక్కడ భోగాలు నిర్మించినట్లయితే అటువంటి వ్యక్తికి వెన్ని స్మరిస్తూ కూడా ఇదం శరీరం సహా యథా ప్రయోగ్య అంటే ప్రయోగించడానికి యోగ్యమైనటువంటి ఆచరణ ఏవైతే ఉందో వాటిని యుక్తుడవుతూ కూడా ఏవమేవ అంటే ఆ సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రయోగించుకుంటూ కూడా వాటి లీనం కాదన్నమాట. సాధన రూపంలో తీసుకుంటాడు. యుక్త ఏవమేవ అస్మిన్ శరీరే ప్రాణ యుక్త అలాగే ఇవన్నీ మనకు సాధనంగా సహాయంగా భోగాలు నిర్మించడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే ప్రాణతత్వం కూడా ఇక్కడ ప్రాణతత్వాన్ని మనము ఏవమేవ అస్మిన్ శరీరే ప్రాణ శ్వాస ప్రశ్వాస యుక్తమైనటువంటి తత్వం ఏదైతే ఉందో సమస్త ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మయుక్త అన్నమాట. ఇవన్నీ సాధనంగా పనిచేస్తున్నాయి. దానికి అత్యంత నికటంగా దగ్గరగా ఉన్నటువంటి మనసు ఏదైతే ఉందో అది కూడా అత్యంత సాధనంగా ఉంటుంది. ఆ మనసు సహాయం చేత కూడా మనం ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడంలో అత్యంత ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనకు ఇవి సాధనతో యుక్తమై ఉన్నాయి, శరీరం కంటే శరీరంతో భిన్నంగా ఉన్నాయి అని తెలుసుకొని ఆ సాధనాన్ని సాధన రూపంలో తెలుసుకున్నట్లయితే మనకు అనాసక్తి పూర్వకంగా భోగాలు నిర్మించినట్లయితే మనకు నిర్బాధ గతి అనేది ఉంటుంది. అంటే ఆత్మస్వరూపం తెలుసుకోగలుగుతాము. అంటే అనాసక్తి పూర్వకంగా సంసారంలో పదార్థాలను మనం అనుభవించాలి. ఆసక్తి పూర్వకంగా ఏం తింటున్నాం ఒక రసయుక్తంగా ఉంది, ఆనందయుక్తంగా ఉంది భోగం అనిపించినట్లయితే అక్కడ ప్రారంభ అంటే కర్మాశ ఏర్పడుతున్నాం అన్నమాట. అంటే అక్కడ స్వాధుని చూస్తున్నాడు కేవలం ఆహార శరీరము. ఎందుకంటే శరీరం అనేది సాధనని రక్షించుకోవాలంటే సాధనని సురక్షితంగా ఉంచుకోవాలంటే మనం దాన్ని అది రూపంలో కేవలం తీసుకోవాలి. దీంట్లో రుచిపూర్వకంగా ఆనందాన్ని అనుభవిస్తూ భోగాలు అనుభవిస్తున్నట్టు చూసుకున్నట్లయితే అక్కడ మళ్ళీ దానివల్ల ఒక రాగం ఉత్పన్నమవుతుంది. అలాగే రాగయుక్తం కాకుండా కేవలం కర్తవ్య నిష్ఠతో శరీరం యొక్క సంరక్షణ కొరకు శరీరం అనేది సాధనం కాబట్టి ముక్తి వరకు తీసుకెళ్ళడానికి అదని సాధన రూపాన్ని తెలుసుకుంటూ మనం భుజించినట్లయితే అనాసక్తి పూర్వకంగా భుజించినట్లయితే అనాసక్తి పూర్వక అన్ని క్రియాకలాపాలు చేసినట్లయితే అంటే ప్రత్యేక క్రియాకలాపం కూడా చెప్పే జక్షణ క్రీడన్ రమమాన స్త్రీభిరువా యానేదివా జాతిభిరువా నా ఉపజన స్మరన్ అలాగే సాధన కూడా స్మరిస్తూ కూడా ఆ శరీరం యథా విని శరీరరహితమైనటువంటివి కాబట్టి ఆ రకం తెలుసుకుని విని శరీరంతో యుక్తమైనటువంటివి కాదు. అంటే ఆ శరీర జడ వస్తువులు జడ పదార్థాలు అంటే ఏ వస్తువు ఎలాగైతే ఉందో దాన్ని అలాగే తెలుసుకొని ఆ సాధన మనం ఉపయోగించుకుంటూ సాధన ఉందంటే అది సాధ్యం కొరికే ఉందంట. ఆ సాధ్యాన్ని సిద్ధించడం కొరకు సాధనను ఉపయోగించుకుంటూ అంటే ఇవన్నీ క్రియాకలాపాలు చేస్తూ కూడా మనము నిర్లిప్తంగా ఉంటూ ప్రయోగం చేసినట్లయితే ఆచరించినట్లయితే ప్రయోగ్యో ఆచరణే యుక్త ఆచరించినట్లయితే ఏవమేవ అయం అస్మిన్ శరీరే ప్రాణయుక్త అంటే ప్రాణయుక్తం కాగలము. అంటే ఈ శరీరంలో ఉంటూ కూడా ఆత్మానుభూతిని పొందగలుగుతాము. అంటే తర్వాత ఆత్మానుభూతి ఇక్కడ అనుభూతి పొందినట్లయితే శరీరం వదిలేసిన తర్వాత కర్మబంధం నశించిపోయింది కాబట్టి మళ్ళీ జన్మలో శరీరరహితంగా ఉంటూ మోక్ష ప్రాప్తిని పొందగలుగుతాము. అంటే జన్మ రాహిత్య స్థితిని మనం పొందగలుగుతాం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఉసి ప్రకార యహ సంప్రసాద్ ఇసి శరీర से समुत्थान कर ఈ శరీరం సముత్థానం చేసి పరమ జ్యోతికు ప్రాప్తుహో ఆప్య స్వరూపమే స్థితం అవుతుంది. ఈ శరీరంలోనే ఇంద్రియముల ద్వారా మనకు అనేక సమస్త ఇంద్రియాలను దాటుకుంటూ వెళ్తూ పరమ జ్యోతి అనే పరమాత్మ యొక్క స్వరూపంలో లీనమైనప్పుడు ఏమవుతుంది మనం మన స్వరూపంలో యుక్తం అవుతాము. ఉత్తమ పురుషే అది ఉత్తమ పురుష అవస్థ అన్నమాట. ఈ అవస్థలో అతడు నవ్వుతూ కూడా ఆడుతూ కూడా స్త్రీలతో అన్యత వాహనాలతోటి అంటే అన్య భోగ్య పదార్థాలతోటి బంధుజనులతోటి అందరితో రమిస్తూ కూడా వాళ్ళతో పాటు ఉత్పన్నమైనటువంటి శరీరాన్ని స్మరిస్తూ కూడా అక్కడ నిర్లిప్తంగా ఉంటాడు అన్నమాట. ఉత్పన్న హుయే ఈ శరీరకు స్మరన్
నా కర్తా హువా సబ్ ఓ విచరతా హై. అంటే ఇక్కడ ఇవన్నీ ఈ రకంగా ఉన్నాయని చెప్పి వాటిని చింతన చేయకుండా వాటిని అనాసక్తి పూర్వకంగా విచరిస్తూ ఉంటాడనమాట. ఈ రకంగా जिस प्रकार घोड़ा या बैलगाड़ी में जुटा रहता है उसी प्रकार यह प्राण ఈ శరీర్ से जुड़ा हुआ है. అంటే ఏ రకంగా అయితే మనకు బేల్గాడి ఏదైతే ఉందో దానికి ఆ రథం అంటే సంయుక్తంగా ఉంటుందని, ఎందుకు ఆ సాధనం బేలు కోసం దాని రథ సాధనం రథం కొరికే రథం తీసుకెళ్ళడం కొరికే ఆవాగమనం కొరికే తయారు చేయబడింది. అవి అవినాభావ సంబంధంతో యుక్తమై ఉంటాయి. అలాగే ఈ భోగాల పట్ల అవినాభావ సంబంధ తత్వాన్ని తెలుసుకొని దాని ఏ తత్వం ఎలాగ ఉందో దాన్ని అలాగే అర్థం చేసుకుంటూ మనము అనాసక్తి పూర్వకంగా భోగాన్ని విడిచినట్లయితే అది కూడా మనకు ఎటువంటి కర్మబంధానికి లోన్ చేయదు. అందుకే బేలుగాడిలో ఈ విధంగా బేలుగాడిలో ఈ విధంగా అక్కడ ఉండే రథం మనము యుక్తం చేసి ఉంటామో అలాగే ఈ శరీరంతో పాటు ప్రాణం యుక్తమై ఉంటుంది, అంటే జీవాత్మ యుక్తమై ఉంటుంది కర్మ ఉన్నంత వరకు. కాబట్టి దాన్ని అనాసక్తి పూర్వకంగా మనం భోగం చేయాలనేది మనకు ఇక్కడ చెప్పబడింది. అస్తు అలా చెప్పిన తర్వాత అథ యత్ర ఏతద్ ఆకాశం అనువిషన్నం చక్షుః స చాక్షుషః పురుషో దర్శనాయ చక్షుః అథ యో వేద ఇదం జిగ్రాని ఇతి స ఆత్మ గంధాయ గ్రానం అథ యో వేద ఇదం అభివ్యాహరాని ఇదం వేద ఇదం అభివ్యాహరాని ఇతి స ఆత్మ అభివ్యాహరాయ వాక్ అథ యో వేద ఇదం శృణ్వాన్ ఇతి స ఆత్మ శ్రవణాయ శ్రోత్రం. అంటే ఇక్కడ జిస్మే యహ్ చక్షు ద్వారా ఉపలక్షిత్ ఆకాశ అనుగత హే, అంటే కళ్ళ ద్వారా మనం చూసినట్టు ఆకాశం ఏదైతే ఉందో అదేంటి చక్షు అంటే ప్రకాశం. మనకు మన పిండంలో ఉండే కళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రకాశం చూస్తున్నాం. అలాగా ఇవి ఆకాశంతో అనుగతమైనటువంటి ఇంద్రియాలు అన్నమాట. ఆకాశత్వం ద్వారా ఆ ప్రకాశం అనేది మనకు నేత్ర జ్యోతి అనేది మనకు ప్రకాశిస్తుంది. కాబట్టి మనం ఏదైతే నేత్ర జ్యోతి ద్వారా చూడగలుగుతున్నాం అదేంటి, ఆ చూసే దృష్టికోణ అనుభూతి ఎక్కడి నుంచి కలుగుతుంది, అది అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మతత్వమే. అదే ఆత్మతత్వము. మనం చూస్తున్న వస్తువు కాదు, ఆ చూస్తున్న అనే అనుభూతి ఎదు కలుగుతుంది, ఆ అనుభూతే ఇక్కడ ఆత్మస్వరూపము. అందుకే చాక్షుష్ పురుష, అది అక్కడ చాక్షుష్ పురుషుడు అంటామట. అంటే చాక్షుషో పురుష దర్శనాయ, అంటే చూడడం కొరకు అక్కడ ఆ చక్షులు మనకి ఇవ్వబడ్డాయన్నమాట. కానీ చూస్తున్న వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎవరైతే అంటున్నామో స ఆత్మ యో వేద, ఎవరైతే జగన్ తెలుసుకుని చూస్తుందో అది ఆత్మ. అలాగే ఇదం జిగ్రానీతి స ఆత్మ, ఎవరైతే వాసన చూస్తున్నారో వారు ఆత్మ అన్నమాట. ఆ గంధాన్ని గ్రహించడం కొరకు ఏదైతే మన నాసిక ముక్కు ఉందో అది సాధన రూపం తెలుసుకుని ఆ సాధనాన్ని ద్వారా ఏదైతే గంధ గ్రహణ అనుభూతి యొక్క అనుభూతిని పొందుతున్నదో అది జీవాత్మ, ఆత్మ బ్రహ్మతత్మ ఆత్మగా తీసుకోవాలి. అలాగే जो ऐसा समझता है कि मैं यह शब्द बोलूं यही आत्मा, ఇక్కడ అథ యో వేద అభివ్యాహరాని ఇది, అభివ్యాహరాన్ని చెప్పడం మాట్లాడటం అంట. నేను ఈ రకంగా మాట్లాడే సంకల్పం ఏదో మనం చేస్తున్నామో, చెప్పాలనే భావంతో మనం ఏదో చెప్తున్నామో అభివ్యాహరణం చేస్తున్నా అంటే మాట్లాడుతున్నామో, ఏ సంకల్పంతో యుక్తమైపోయి ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ చెప్పేటువంటి శక్తి సత్తా ఎవరి ద్వారా ఉత్పన్నమవుతుంది, ఎవరి ప్రేరణ ద్వారా ఉత్పన్నమవుతుందో అది ఇక్కడ ఆత్మ. అభివ్యాహరాని ఇది స ఆత్మ. అందుకే అభివ్యాహరణాయ వాక్, అది మాట్లాడడం కొరకు ఆ వాగింద్రియం ఉంది. అలాగే వాగ్ అథ యో వేద, అలాగే శృణ్వాన్ ఇతి అంటే ఎవరు వింటున్నామో. ఇప్పుడు ఏమన్నా శబ్దోచ్చరణ చేసినప్పుడు అక్కడ మనం వింటున్నామట. ముందుగా ఏం చెప్పుకుంటే వాగింద్రియం, శబ్దోచ్చరణ చేసినప్పుడు వాగింద్రియం మన ద్వారా మనకు ఆ విషయాన్ని గ్రహిస్తున్నామట. అలాగే నేను వినాలి అనే భావంతో ఏదైతే మనకు వింటున్నామో ఆ వినేటువంటి జ్ఞానం అంతా ఏదైతే మనకు ఆత్మలో ఓతపోతమై ఉంటే ఆత్మ దాన్ని గ్రహిస్తున్నామట. కాబట్టి అక్కడ నేను శ్రవణం చేయాలి అనే భావంతో అయితే యుక్తమై ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటుందో అది ఇక్కడ ఆత్మ. అది ఆ శ్రవణం అనేది అది కేవలం ఇంద్రియం మాత్రం, అది వినటానికి సాధనము, అంటే ఆత్మ వరకు పంపించడానికి అది నిమిత్తము, సాధనము అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడైతే మన కళ్ళ ద్వారా ఏదో చూస్తున్నామో, ఏదో వాక్కు ద్వారా ఏదో మాట్లాడుతున్నామో, అలాగే ముక్కు ద్వారా ఏదో వాసన చూస్తున్నామో, అలాగే మనకు పంచేంద్రియాల ద్వారా మనం ఏవేం చూస్తున్నామో వింటున్నామో ఇవన్నీ కూడా ఏంటి, అక్కడ ఇవన్నీ యొక్క అనుభూతిని పొందేది ఆత్మ.
అదే ఇక్కడ ఆత్మ. అదే లేకపోతే ఇవన్నీ మనకు ఎటువంటి అనుభూతిని ఇవ్వదన్నమాట. అందుకే ఎక్కడైతే ఆత్మ అనేది శరీరంతో సంబంధం ఏర్పడినప్పుడు సుషుప్త మూర్ఛావస్థ వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ ఉంటూ కూడా మనకి ఎటువంటి అనుభూతి కలిగనమాట. ఎందుకంటే అక్కడ ఇంద్రియం యొక్క సంబంధం సాధన దెబ్బతిందన్నమాట. అంటే ఆ సాధనలు ఆత్మ వరకు విషయాన్ని పంపించడం లేదన్నమాట. అందుకే జడవత్ శరంలాగా పడి ఉన్నటువంటి మూర్ఛావస్థలో ఉన్నటువంటి శరం ఏదైతే ఉందో అన్ని క్రియాకలాపాలు చేసినా కూడా అక్కడ ఆ చలనం అనేది ఇంద్రియం అక్కడ నష్టం అయిపోయింది. కాబట్టి అక్కడ ఆత్మ వరకు ఆ తత్వాన్ని ఆ జ్ఞానం అందించడం లేదు. అందుకే అక్కడ ఎటువంటి అనుభూతి ఉండదు అన్నమాట. కానీ ఇక్కడ మన సాధనాలు ఏవైతే ఉన్నాయో సాధనాల ద్వారా తెలుసుకున్నటువంటి అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతి అయితే తత్వం తెలుసుకుంటున్నామో, ఏ జ్ఞానానుభూతి పొందుతున్నామో అదే ఆత్మస్వరూపంగా తీసుకోవాలి. అదే విషయాన్ని అందుకే శృణ్వన్ ఇది స ఆత్మ శ్రవణాయ శ్రోత్రం. అందుకే వినడం గురికే శ్రోత్రేంద్రియ ఉంది, సాధన రూపంగా ఉంది. ఆ వింటున్నాం కదా, అంటున్నప్పుడు ఏ స్మరణలో మనలో ఉందో అదే ఆత్మస్వరూపం అని చెప్పి తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత అథయో వేద ఏవం మన్వాన ఇది స ఆత్మ మనో అస్య దైవం చక్షు స వా ఏష ఏతేన దైవేన చక్షుష మనసః ఏతాన్ కామాన్ పశ్యన్ నమతే య ఏతే బ్రహ్మలోకే. అందుకే ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో మననం చేస్తారు. అతయో వేద ఇదం మన్వాన్ ఇది అంటే ఇక్కడ ఆ రకంగా తెలుసుకొని మననం చేస్తారో స ఆత్మ మనో అస్య దైవం చక్షు. అందుకే మనసు అనేది ఇతనికి అత్యంత దగ్గరగా ఉండే చక్షులాగా పనిచేస్తుంటుంది. అంటే అతి నికటిగా ఉండే ఆ విషయం తెలియజేస్తూ ఉంటుంది. స వ ఏష ఏతేన దైవేన చక్షుష మనస్ ఏతాన్ కామాన్. ఆ మనసు ద్వారానే సమస్త కామాలను పశ్చన్ చూస్తూ కూడా నమతే వాటిని అనుభవిస్తున్నామట, చూస్తున్నామట. అది య ఏతే బ్రహ్మలోకి. ఇవన్నీ కూడా ఈ రకంగా తెలుసుకొని మనం చేస్తున్నాడో అదే ఆత్మ అని చెప్పుకున్నాం. అందుకే మనసు అనేది ఆత్మకు దివ్యమైన నేత్రంలాగా పనిచేస్తుంది. దైవం చక్షు. ఈ ఆత్మ అనేది దివ్య చక్షు. ఈ దివ్య చక్షు ద్వారా భోగాలను చూడగలుగుతుంది, భోగాలను రమించగలుగుతుంది. అందుకే ఏతైనా దైవైన చక్షుష మనః ఏతాన్ కామాన్ పశ్చన్ రమతి. పశ్చన్ అంటే ఇక పశ్చన్ రమతి, ఇక్కడ రమిస్తున్నది. నమతే శబ్దం, రమతే శబ్దం. పశ్చన్ రమతే, అక్కడ రమిస్తున్నది. స య ఏతే బ్రహ్మలోకి. బ్రహ్మలోకంలో ఈ చక్షు మనోరూపి ఇంద్రియం ద్వారా అక్కడ సమస్త భోగాలను అనుభవిస్తున్నది. బ్రహ్మలోకంలో అంటే ఈ బ్రహ్మాండంలో శరీరంతో యుక్తమైపోయి ఈ లోకంలో ఉన్న పదార్థాలను అదొక నిర్లిప్తంగా అనుభవిస్తున్నది. అనుభవిస్తూ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటుందో అది కర్మబంధంతో నిర్లిప్తంగా ఉండగలుగుతాడని చెప్పి మనం ఇక్కడ ఈ మంత్రం ద్వారా చూస్తున్నాం. తం వా ఏతం దేవాః ఆత్మానం ఉపాసతే తస్మాత్ ఏష సర్వే చ లోకాః ఆత్తాః సర్వే చ కామాః స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాంశ్చ కామాని ఆత్మానం అనువిద్య విజానాతి ఇది ప్రజాపతి ఉవాచ. అందుకే ఇక్కడ లాస్ట్ లో ఏమంటున్నా అంటే, అందుకే ఎవరైతే ఈ రకంగా ఆత్మానం తెలుసుకొని, అంటే ఇప్పుడు మనసు ఆత్మక మనసు మీద అత్యంత చక్షులాగా పనిచేస్తుంది, దివ్య నేత్రంలాగా పనిచేస్తుంది చెప్పినాం. ఎందుకంటే అన్ని భూత భవిష్యత్తు విషయాలను తెలియజేస్తుంది అన్నమాట. ఈ దివ్య చక్షు ద్వారానే మనసు అన్ని సంకల్పాలను సిద్ధింపజేసుకుంటుంది. అంటే అన్నిటిలో రమిస్తుందని చెప్పుకున్నామట. అన్నిటికీ ఆధారభూతం ఈ మనసే ఇక్కడ నిమిత్తంగా ఉందని చెప్పుకున్నామట. ఇలా చెప్పిన తర్వాత అథ యహ వేద ఈ రకంగా ఎవరు తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో, ఇదం మన్వాని ఈ రకంగా మన్నం చేస్తున్నారో స ఆత్మ అని చెప్పుకున్నాం. మనః అస్య దైవం. అదే దైవం అంటే అంతఃకరణం అంట, అంటే అతి నికటంగా ఉన్నటువంటి ఇంద్రియ కరణం అనమాట. చక్షు స వై ఏషః ఏతేన దైవైన చక్షుష సమస్త కామాన్ని చూస్తూ అది రమిస్తున్నా అని చెప్పుకున్నాము. ఇలా చెప్పిన తర్వాత య ఏతే బ్రహ్మలోకే తం వా ఏతం దేవాః ఆత్మానం ఉపాసతే. ఈ రకంగా ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఉపాసన చేస్తారో, అందులో లీనమై ఉంటారో, తస్మాత్ తేషాం సర్వే చ లోకాః. అందుకే ఎవరైతే ఈ రకంగా ఈ బ్రహ్మలోకంలో నివసిస్తూ ఆత్మలో ఉంటూ ఆత్మత్వంతో యుక్తమై ఉంటూ
జ్ఞాని మహాత్మాలు ఎవరైతే ఉన్నారో ఈ రకంగా తెలుసుకొని యథార్థ స్వరూపం తెలుసుకుని ఉపాసన చేస్తారో అంటే ఆ పరమాత్మ లీనమైపోతుందో ఆ కారణం చేత తేషాం సర్వేచ లోకాహ అన్ని లోకాలు ప్రాప్తమవుతాయి. అతనికి ఈ రకంగా బ్రహ్మతత్వం తెలుసుకుని ఉపాసన చేస్తూ అతనికి సమస్త లోకాలు ప్రాప్తమవుతాయంట. సర్వేచ కామాహ అన్ని భోగ్య పదార్థాలు కూడా ఆ సర్వాంశ శ్లోకాన్ని సమస్త లోకాలను పొందగలుగుతాడు, సమస్త భోగాలను అనుభవించగలుగుతాడు. సర్వాంశ కామాన్ తం ఆత్మానం ఆ జీవాత్మ పరమాత్మతో అనువిద్య తమ ఆత్మానం అనువిద్య అంటే ఆ ఆత్మతత్వం అనే జీవాత్మ అంటే ఆ పరమాత్మత్వం జీవాత్మతో పాటు ఆత్మతత్వం అంటే పరమాత్మత్వం యుక్తమై ఉంది కాబట్టి ఆ సర్వాంశ కామాన్ యహ తమ ఆత్మానం అనువిద్య తెలుసుకొని అంటే అన్వేషించి విజానాది అర్థం చేసుకుంటాడు. విజానాతి ఇది ఆ ప్రజాపతి ఉవాచ ఈ రకంగా తెలుసుకుంటుందో అతను ఆత్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతాడని చెప్పి ప్రజాపతి ఆయనకు ఉపదేశించారన్నమాట. అంతిమ ఇదే ఉపదేశం చేసేది మనకు. కాబట్టి సమస్త కామనలు కూడా అతను వశం అవుతాయి. అంటే దేవతలు దివ్య గుణములు కలిగిన వారు ఎవరుతున్నారో ఈ సంసారంలో ఉంటూ కూడా అంటే సంసారం యొక్క కామంతో యుక్తం కాకుండా బ్రహ్మలోకంలో విచరిస్తూ ఉంటుంది అన్నమాట. బ్రహ్మజ్ఞానంలో లీనమై ఉంటుంది అన్నమాట. వాళ్ళు అంటే బ్రహ్మలోకంలో దేవలోకంలో ఉండేటువంటి వ్యక్తులు ఏవైతే ఉన్నారో ఈ సంసారగతంలో ఉండేటువంటి విషయాలను ఏవైతే వాటిని వాటిని నిర్లిప్తంగా ఉంటూ అంటే వాటిని త్యాగం చేసి వాళ్ళు బ్రహ్మలో లీనమై ఉంటారు అన్నమాట. ఎల్లప్పుడూ సంసారంలో సుఖాలను ఎన్నైనా కూడా శాశ్వత సుఖాన్ని ఇచ్చేది కాదు అని చెప్పి వాళ్ళంతా బ్రహ్మలో లీనమై ఉన్నదన్నమాట. బ్రహ్మధ్యానంలో లీనమై ఉన్నారు. అందుకే ఆత్మ యొక్క ఉపాసన చేస్తున్నమాట. అందుకే మనం కూడా ఈ లోకంలో కూడా అన్ని కామన్లు ఏవైతే ఉన్నాయో అవి మన వశంలో ఉంచుకొని సమస్త సాంసారిక క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో సమస్త భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన నియంత్రణపూర్వకంగా ఉంటూ మనము నిర్లిప్తంగా ఉంటూ మనం కూడా ఆత్మను అన్వేషించినట్లయితే ఆత్మను తెలుసుకున్నట్లయితే సమస్త లోకాలను సమస్త కామలను పొందగలుగుతాము అని చెప్పి ప్రజాపతి ఇంద్రునికి ఈ రకంగా ఉపదేశించాడు. అందుకే ప్రజాపతి ఉవాచ అని చెప్పి చెప్పుకున్నమాట. కాబట్టి మన సమస్త లోకాలను పొందాలి అంటే సర్వాన్ కామాంచ యహ తం ఆత్మానం అనువిద్య విజానాతి దగ్గర తెలుసుకుంటుందో ఇతిహ ప్రజాపతి ఉవాచ తెలుసుకుంటుందో వాడు పరమ అందరిని పొందగలుగుతాడు. అందుకే ఈ రకంగా తెలుసుకోవాలి. సమస్త లోకాన్ని పొందాలి, సమస్త కామానికి సిద్ధింపజేసుకోవాలని ఏం చేయాలి? మన ఆత్మత్వాన్ని అన్వేషించుకోవాలి, సమస్త కామాలను మన ఇంద్రియ భోగాలను వశంలో ఉంచుకోవాలి అని చెప్పి ఇక్కడ విశేషంగా చెప్పబడింది. అస్తు అందుకే జో ఏ భోగ్ ఇస్ బ్రహ్మలోక్ మే హే ఈ బ్రహ్మలోకంలో ఏవైతే ఉన్నాయో ఉన్హే దేఖ్తా హువా రమణ కర్తా హై వాటిని చూస్తూ రమిస్తారో ఉస్ ఆత్మకి దేవగని ఉపాసన కర్తే హే అంటే వాటి ఆ పరమతత్వాన్ని చూస్తూ ఏదైనా ఉపాసన చేస్తారో వాళ్ళంతా కూడా బ్రహ్మలోకంలో లీనమై ఉంటారు. इसी से उन्हें संपूर्ण लोक समस्त भोग प्राप्त होते हैं అందుకు సమస్త భోగాలు ప్రాప్తమవుతాయి. जो उस आत्मा को शास्त्र और आचार्य అంటే ఆత్మతత్వాన్ని శాస్త్రం మీద ఆచార్యులు గురువులు ఉపదేశానుసారం తెలుసుకుని గురువుల యొక్క ఉపదేశం ద్వారా తెలుసుకుని సాక్షాత్ రూపసి అనుభవకర్త సాక్షాత్ అంటే ప్రత్యక్షంగా వెళ్తే అనుభూతిని పొందుతారో ఇదాకా మనం స్వాధ్యాయం ద్వారా సత్సంగం ద్వారా గురువుల యొక్క ఉపదేశం ద్వారా మనం తెలుసుకుని ఆత్మతత్వాన్ని యథార్థంగా తెలుసుకుంటామో అతడు సంపూర్ణ లోకంలో సమస్త భోగాలను పొందగలుగుతాడు అని ప్రజాపతి ఈ రకంగా ఇంద్రుడికి ఉపదేశించాడు. ఇది ద్వాదశ ఖండ. ఈ రకంగా ద్వాదశ ఖండాన్ని మనం చెప్పుకున్నాం అన్నమాట. అస్తు కాబట్టి మనము సాంసారిక విషయాల పట్ల నిర్లిప్తంగా ఉంటూ వాటి పట్ల అనాసక్తిపూర్వకంగా భోగాలు అనిపించినట్లయితే మనకు ఆ పరమతత్వాన్ని మనం ఆత్మానుభూతిని పొందగలుగుతాం. ఆత్మానుభూతి ద్వారా మనం సమస్త కామను త్యాగం చేసి ఆ బ్రహ్మధ్యానం లీనమైనట్లయితే ఆ బ్రహ్మానందం మనకు కలుగుతుంది, బ్రహ్మ సాక్షాత్కారం మనకు కలుగుతుంది అనే విషయాన్ని మనం ఈ 12వ ఖండంలో మనం చూసాము. ఇంకా అంతిమ స్వరూపం ఆత్మతత్వాన్ని ఇంకా బ్రహ్మతత్వాన్ని ఇంకా ఏ రకంగా సూక్ష్మంగా అర్థం చేసుకునే విషయాన్ని ఇంకా రేపు 13, 14 ఖండాలు ఉన్నాయి. అవి వెంట మనం రేపు చూద్దామండి. ఫస్ట్ వీటిలో ఏదైనా సందేహం ఉన్నా కూడా మనం రేపు విచారించుకుందాం. ఫస్ట్ శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शान्ति शान्ति शान्तिः.
సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. రేపు సత్సంగంలో సత్యార్థ ప్రకాశంలో మొదటి సముల్లాసము ఆ పరమేశ్వరుని యొక్క అనేక నామాలు 101 పేర్లు అని చెప్పి బ్రహ్మ విష్ణు అని చెప్పి ఆ పరమేశ్వరునికి అనేక నామాలు ఎందుకు వచ్చి ఆ నామం యొక్క పేరు ఏంటి అటువంటి విషయాలు మనకు ప్రథమ సముల్లాసంలో ఇవ్వబడ్డాయి. ఆ పరమేశ్వరుని యొక్క నామాల గురించి మనం రేపు చెప్పుకుందాము. అస్తు. అనుకూలంగా ఉన్న వాళ్ళంతా యజ్ఞానుష్ఠానంలో పాల్గొనండి, సత్సంగంలో పాల్గొనండి. అస్తు. సర్వేభ్యో నమః.